श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 30వ అధ్యాయం, నిన్నటి తరువాయి. సాయిబాబా దర్శనానికి ఎలా పోవాలి అన్న చింత కాకా గారి మనసును పట్టి పీడించింది. అయితే ఇక్కడికి అతని చిరునామాను వెతుకుతూ షిరిడి నుండి ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథి మాత్రం సామాన్యుడా? అందరికంటే అతను బాబాకెంతో ప్రేమాస్పదుడు. అతని పేరు మాధవరావు. అతనికి వంశపారంపర్యంగా వచ్చిన పేరు దేశపాండే. అతను తప్ప ఇతరులెవరూ బాబా వద్ద అంత చనువుగా ఉండేవారు కాదు. అతను ఎప్పుడూ బాబాతో ప్రేమగా చిలిపిగా కలహిస్తుండేవారు. ఆయన్ని అరే ఒరేయ్ అనేవాడు. కడుపున పుట్టిన బిడ్డలా అతనికి విలక్షణమైన ప్రేమ ఉండేది. అలాంటి ఆ అతిథి ఆ క్షణంలో వణికి వచ్చాడు. మాధవరావుకి చిన్నతనంలో జబ్బు చేసినప్పుడు అతని తల్లి సప్తశృంగిదేవికి మొరపెట్టుకుందట. వీణ్ణి నీ ఒడిలో పెట్టాను. వీణ్ణి బతికించడం చంపడం నీ చేతిలోనే ఉంది. నా బిడ్డ బాగైతే నిశ్చయంగా నీ పాదాల్లో పెడతాను అని దేవికి మొక్కుకున్నప్పుడు పిల్లవాడికి నయమైంది. వైద్యుడేమిటి, దేవుడేమిటి? పని అయిపోయాక వాళ్ళని మర్చిపోతాం. మొక్కు అనేది కష్టాలున్నంత వరకే గుర్తుంటుంది. అది ఒకవేళ తీర్చకపోతే భీతికి కారణమవుతుంది. సరే, ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవరావు తల్లి మొక్కుని మర్చిపోయింది. చివరికి తన మరణ సమయంలో ఆమె మాధవరావుకి ఇలా చెప్పింది. ఆ మొక్కు మొక్కి ఎన్నో సంవత్సరాలైంది. తీర్చాలనుకుంటూనే నాకు ఈ రోజు వచ్చేసింది. ఇంకా ఆలస్యం చేయవద్దు. దేవి దర్శనానికి వెంటనే వెళ్ళు. అలాగే ఓసారి ఆ తల్లి 2 స్తనాలకి చర్మ వ్యాధి వచ్చింది. భరించరానంత బాధ కలగటం వల్ల ఆమె దేవికి మరో మొక్కు మొక్కుకుంది. నేను నీకు సాష్టాంగం చేస్తున్నాను. ఈ యాతన నుండి నీవు నన్ను తప్పిస్తే 2 వెండి స్తనాలను నీకు సమర్పిస్తాను. తీర్చుకుందామనుకుంటూనే ఆ మొక్కు కూడా అలాగే ఉండిపోయింది. అది కూడా ఆ తల్లికి మరణ సమయంలోనే గుర్తొచ్చింది. దీని గురించే బబ్యాకి, అంటే మాధవరావుని అతని తల్లి బబ్యా అనేది, గుర్తు చేసి మొక్కు తీరుస్తానని మాట తీసుకుని వాసనారహితురాలై మరణించి హరిచరణాల్లో లీనమైంది. తర్వాత శ్యామ పోదాం పోదాం అనుకుంటుండగానే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవరావు కూడా ఆ విషయం మర్చిపోయాడు. ఆ మొక్కు తీరకుండా అలాగే ఉండిపోయింది. ఈ ప్రకారంగా 30 సంవత్సరాలు గడిచిపోయాయి. షిరిడిలో ఏం జరిగిందో చూడండి. ఒక జ్యోతిష్యుడు ప్రయాణం చేస్తూ చేస్తూ అక్కడికి వచ్చాడు. అతనికి జ్యోతిష్ శాస్త్రాన్ని గురించి గాఢమైన జ్ఞానం ఉంది. భూత భవిష్యత్ వర్తమానాలు అతనికి తెలుసు. అనేక ప్రశ్నలను అడిగినప్పుడు వాటికి సమాధానాలు చెప్పి అతను గ్రామస్తుల నుంచి మంచి మెప్పు పొందాడు. శ్రీమాన్ కేశవరావు బుట్టి మొదలైన అనేకుల ఎదుట జరగబోయే విషయాలు చెప్పి అందరికీ అతను తృప్తి కలిగించాడు. మాధవరావు చిన్న తమ్ముడు బాబాజీ తన భవిష్యత్తును అడిగినప్పుడు ఆ జ్యోతిష్కుడు వారి మీద దేవి కోపించిందని చెప్పాడు. అతను ఆ తర్వాత ఇలా అన్నాడు. మీ అమ్మ తను మొక్కిన మొక్కును మీ అన్నయ్యను తీర్చమని తన మరణ సమయంలో చెప్పింది. ఇప్పటి వరకు ఆ మొక్కు తీర్చకపోవడం వల్ల దేవి మీకు ఎన్నో కష్టాలను కలిగిస్తుంది. మాధవరావు ఇంటికి వచ్చాక బాపాజీ అతనికి సంగతంతా చెప్పాడు. అది విని మాధవరావుకి అసలు విషయం గుర్తొచ్చింది. కంసాలను పిలిచి 2 వెండి స్తనాలను చేయించాడు. అవి తీసుకుని అతను మసీదుకి వెళ్ళాడు. బాబాకు సాష్టాంగం చేసి ఆ 2 వెండి స్తనాలను ఆయన ముందు పెట్టి ఇలా అన్నాడు. ఈ మొక్కును తీర్చండి. మీరే మాకు సప్తశృంగి, మీరే మాకు దేవి. ముందు మొక్కుకున్న విధంగా ఇచ్చే మొక్కుబడిగా వీటిని తీసుకోండి. ఇవి తీసుకుని శాంతించండి. దానికి బాబా ఇలా అన్నారు. సప్తశృంగి మందిరానికి వెళ్ళి ఆమెకే ఇవ్వు. నీ చేత్తో ఈ సుందర స్థనాలను ఆమె చరణాలపై పెట్టు. బాబా అన్న మాటలు విని మాధవరావు మనసుకు కూడా అదే ఆలోచన వచ్చి అతను దేవి దర్శనానికి వెళ్ళడానికి నిశ్చయించుకుని ఇల్లు వదిలి బయలుదేరాడు. అతను బాబా దర్శనం చేసుకున్నాడు. శుభ ఆశీస్సులను కోరి విభూతి ప్రసాదాన్ని ఆయన అనుమతిని తీసుకుని బయలుదేరాడు. సప్తశృంగికి వచ్చాడు. తన పూర్వజుల నాటి నుంచి వస్తున్న కుల పురోహితుడిని వెతుకుతూ వెళ్ళాడు. అదృష్టవశాత్తు అతను అలా సహజంగా కాకా గారింటికి వచ్చాడు. సాయిబాబాను వెంటనే దర్శనం చేసుకోవాలన్న కోరిక కాకా గారి మనసులో ఉన్నప్పుడే ఈ మాధవరావు వచ్చి కలవడం జరిగింది. ఇదేమన్నా చిన్న విషయమా? మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగినప్పుడు అతను షిరిడి నుంచి వచ్చాడని తెలిసింది. అతని ఆనందానికి పరిమితి ఎక్కడ? వారిద్దరూ అమాంతం కౌగిలించుకున్నారు. అలా వారిద్దరూ ఆనందించి సాయిబాబా లీలలను ముచ్చటించుకున్నారు. శ్యామ మొక్కు కార్యక్రమం అయిపోగానే ఉపాధ్యాయుడు షిరిడీకి బయలుదేరాడు.
మాధవరావు లాంటి వారి సాంగత్యం అందులోనూ అది కోరకుండానే లభించడం వల్ల ఆ పురోహితుడు ఆనందంతో పొంగిపోయాడు. అతను షిరిడి వెళ్ళాలని అనుకున్నాడు. శ్యామ మొక్కు తీర్చిన తర్వాత మొదట తన మనసులో కోరుకున్నట్లు ఆ ఆతృత తపనలతోనే కాకాగారు బయలుదేరారు. షిరిడి వద్ద గోదావరి తీరానికి వచ్చారు. అక్కడి నుంచి వెంటనే షిరిడి చేరారు. రాగానే గొప్ప ప్రేమతో ఉత్సాహంతో సాయిబాబా దర్శనానికి బయలుదేరారు. కాకాగారు బాబా చరణాలకు నమస్కరించారు. అశ్రుపూర్ణ నయనాల నుంచి జలజలగారే కన్నీటితో వాటిని కడిగారు. దర్శన సుఖంతో సంపన్నులైనారు. అతని మనసుని పెనవేసిన అశాంతి తొలగి ప్రశాంతి కలిగింది. ఏ కారణంతో దేవి కల్లోకి వచ్చిందో ఆ సమర్థ సాయినాథుని తన కళ్ళతో చూసి కాకాగారు నిజంగా సుఖించారు. అతని మనోరథం నెరవేరింది. సరే, సాయి దర్శనంతో కాకాగారు సుఖ సంపన్నులైనారు. అతని చిత్తంలో చిన్మయ జ్యోతులు వెలిగాయి. ఆనందం చిందులు వేసింది. బాబా అత్యంత కృపను వర్షించడంతో అతని మనసు నిజంగా నిశ్చింతగా అయింది. అతని మనసులో చాంచల్యం నశించిపోయింది. అతను అబ్బురపడసాగాడు. తనను తానే ప్రశ్నించుకున్నాడు. ఈయన కరణి ఎంత అద్భుతం! ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏమీ ప్రశ్నించలేదు. ఆశీర్వాదం కూడా ఇవ్వలేదు. కేవల ఈయన దర్శనంతోనే సుఖం కలిగింది. నా మనసులోని చాంచల్యం ఆయన కేవల దర్శనంతోనే సాధించింది. నాకు అలౌకిక సుఖం సమృద్ధిగా ప్రాప్తించింది. దీన్నే కాబోలు దర్శన మహిమ అని అంటారు. కాకాగారి దృష్టి బాబా పాదాలపై లగ్నమైంది. అతని నోటి నుంచి ఒక్క మాటైనా బయటకు రాలేదు. బాబా గురించిన విశేషాలను చెవులారా విని అతనికి పట్టరానంత ఆనందం కలిగింది. పూజారి కాకా భావ భక్తితో సాయి సమర్థులను శరణన్నాడు. తన మనసులో సుఖశాంతులను మళ్లీ పొంది మునుపటి చెంచల వృత్తిని మర్చిపోయాడు. ఈ ప్రకారంగా కాకాగారు షిరిడిలో 12 రోజులుండి సుస్థిర మనసుతో సప్తశృంగికి తిరిగి వెళ్లారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. కళ నిజమవ్వాలంటే కూడా ఆ కళ తెల్లవారుజామున వచ్చి ఉండాలి. అలాంటి సమయంలో వచ్చిన కళలే సఫలమవుతాయి. వేరే సమయాల్లో వచ్చిన కళలు వ్యర్థమవుతాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఈ షిరిడి స్వప్నాలు ఎక్కడా? ఎప్పుడొచ్చినా భక్తులకు అవి ఏ అవాంతరాలు లేకుండా అనుభవాన్ని కలిగిస్తాయి. దీన్ని గురించి ఒక చిన్న సంగతి శ్రోతలకు చెప్తాను. అది వింటే వారి మనసుకి గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. బాబా కథలు వినాలన్న ఉత్సాహం మరింత కలుగుతుంది. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా కాకా దీక్షిత్తో ఇలా అన్నారు. గుర్రబండి చేసుకొని రహతాకి వెళ్ళు. కుశాల్ బావుని తీసుకురా. అతన్ని చూసి చాలా రోజులైంది. అతన్ని చూడాలనిపిస్తుంది. కనుక అతన్ని తీసుకురమ్మని నిన్ను పంపించానని అతనితో చెప్పు. దీక్షిత్తు ఆ ఆజ్ఞను శిరసావహించి గుర్రబండి చేసుకొని వెంటనే రహతాకు వెళ్ళాడు. కుశాల్ బావు కలిసిన వెంటనే అతనితో తన రాకకు కారణం చెప్పాడు. బాబా కబురందుకున్న కుశాల్ బావుకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అతను ఇలా అన్నాడు. ఇప్పుడే నేను నిద్రపోయి లేచాను. నిద్రలో కూడా బాబా నాకు ఇదే ఆజ్ఞ ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసి అలా చేరగిలబడి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కళ్ళు మూతలు పడగానే బాబా నాతో స్వప్నంలో ఇప్పుడే షిరిడీకి బయలుదేరు అన్నారు. నా కోరిక బలపడింది. కానీ ఏం చేయను? దగ్గరలో గుర్రబండి లేదు కనుక పిల్లవాడిని ఆ విషయం కనుక్కురమ్మని పంపాను. పిల్లవాడు అలా ఊరు బయటకు వెళ్ళాడు. ఇలా మీ గుర్రబండి వచ్చింది. దానికి దీక్షిత్తు పరిహాసంగా ఇలా అన్నాడు. కనుకే బాబా నన్ను పంపించారు. మీరక్కడికి నాతో వస్తానంటే బయటకు బండి సిద్ధంగా ఉంది. అప్పుడు కుశాల్ బావు మనసంతా ఆనందంతో నిండిపోగా దీక్షిత్తో పాటు షిరిడి వచ్చాడు. తాత్పర్యం ఏమిటంటే కుశాల్ బావుని కలవాలన్న బాబా మనసులోని కోరిక నెరవేరింది. కుశాల్ బావుకు కూడా బాబా చేసిన ఈ లీలను చూసి కంఠము రుద్ధమైంది. ఒకసారి ముంబైలో నివసించే రామ్లాల్ అనే పేరు గల ఒక పంజాబీ బ్రాహ్మణుడికి బాబా స్వప్నంలో దర్శనమిచ్చారు. దిగ్ అంటే ఆకాశము, వాయి, రవి, వరుణు అంటే జలదేవతల అనుగ్రహ ప్రభావంతో
లోపల విషయాల గురించి, బయట విషయాల గురించి జ్ఞానం కలుగుతుంది. దాన్ని జాగ్రత్తావస్థ అంటారు. సర్వ ఇంద్రియాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జాగ్రత్త అవస్థలో మన మనసులో ముద్రించబడిన విషయాలు మేల్కొని స్వీకరించడానికి యోగ్యమైన విషయాలు గ్రాహక వాటిని స్వీకరించేవారు రూపంలోకి మనసులోకి వస్తాయి. అలా ఉంటుంది స్వప్న లక్షణము. కానీ రామ్లాల్ స్వప్నం విలక్షణమైనది. అతనికి బాబా రూపము గుణము తెలియవు. అతను ఎన్నడూ ఆయన్ని దర్శించలేదు. అయినా అతనితో బాబా నా దగ్గరకు వచ్చి వెళ్ళు అన్నారు. ఆకారంలో ఆయన సాధువులా అనిపించారు. కానీ ఆయన ఎక్కడుంటారో అతనికి తెలియలేదు. రామ్లాల్ మేలుకొని సుదీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. ఆ సాధువు దగ్గరికి వెళ్ళాలని అతని మనసుకు అనిపించింది. కానీ ఆయన ఎక్కడుంటారో అతనికి తెలియలేదు. తమ దర్శనానికి ఎలా పిలిపించుకుంటారో అని అది మాత్రం ఆయనకే తెలియాలి. అదే రోజు మధ్యాహ్నం దారి వెంట అలా వెళ్తుంటే ఒక దుకాణంలోని చిత్రాన్ని చూసి రామ్లాల్ మనసులో తళుక్కున మెరుపు మెరిసినట్లయింది. తనకు స్వప్నంలో కనిపించిన రూపం అదేనని అతనికి అనిపించింది. వెంటనే అతను ఆ దుకాణదారుడి వద్దకు వెళ్ళి అడిగాడు. తదేకంగా ఆ చిత్రాన్ని చూస్తూ ఈయనెవరు, ఎక్కడుంటారు అని అడిగినప్పుడు ఆయన సాయి సమర్థులని షిరిడీలో ఉంటారని తెలిసాక రామలాలు శాంతించాడు. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లయింది. రామలాలు షిరిడీ వెళ్ళాడు. బాబా వద్ద ఆయన సమాధి వరకు అక్కడే ఉండిపోయాడు. తన భక్తుల కోరికలు నెరవేర్చాలి, వారి దర్శనం కోసం రప్పించాలి, వారి స్వార్థాన్ని ప్రపంచంలోని శ్రేయస్సు అంటే పరమార్థాన్ని, ఈశ్వర సాధన అనే 4 పురుషార్థాలు సాధింపు చేయాలి అన్నదే బాబా ఉద్దేశము. నిజానికి ఆయన స్వయంగా సదా సర్వతా అప్తకాములు, సర్వ ఇచ్చలు నెరవేరినటువంటి వారు, నిష్కాములు, స్వార్థరహితులు, నిరహంకారులు, మమకార రహితులు, దేని పట్ల మమకారము మోహము లేనివారు. అయినా భక్తుల కోరికలు నెరవేర్చడానికే వారు అవతరించారు. క్రోధం అనే గాలి కూడా సోకని వారికి ద్వేషం అనే దానికి చోటుండదు. స్వార్థపరుల వైపు ఆయన కన్నెత్తి చూడరు. వారికి నిస్వార్థులపైనే ప్రేమ ఉంటుంది. అదే వారికి జీవితంలో శ్రేష్టము, అంతిమ సాధ్యము. వారు ధర్మం గురించి ప్రస్తావించకుండా క్షణంపాటైనా వ్యర్థమైన మాటలు మాట్లాడరు. వారే నిజమైన సాధువులు. సారాంశం: నా చేయి పట్టుకొని బాబా తమ చరిత్రను రాయించడంలో ఉద్దేశం ఏమిటంటే తమ భక్తులు తమ స్మరణలో నిమగ్నమవ్వాలనే. కనుకే హేమాడ్ పంతు ఎంతో వినయంతో శ్రోతలకు కోరుతున్నాడు, మీరు ఈ సాయి సచ్చరిత్రను శ్రద్ధగా భక్తిపూర్వకంగా వినండి. దానివల్ల మీ మనసుకు శాంతి లభిస్తుంది. దురాచరణం పట్ల ఉదాసీనత కలుగుతుంది. సంసారం నుంచి పూర్తిగా ముక్తినిచ్చే సాయి చరణాల్లో భక్తి కలుగుతుంది. సరే, రాబోయే అధ్యాయంలో మానస సరోవరానికి వెళ్తున్న సన్యాసి విజయానందుడికి బాబా చరణాల్లో ముక్తి లభించడం గురించిన కథ వస్తుంది. భక్తుడు బాలారాం మాన్కర్కి కూడా బాబా అలాంటి విశ్రాంతినే ఇస్తారు. తాత్యా సాహిబ్ నోల్కరు, మేగుడు వీరి కోరికలను కూడా సాయిబాబా యథేచ్ఛగా తీరుస్తారు. ఇంతేకాదు, పులిలాంటి క్రూర జంతువుకు కూడా బాబా తమ చరణాల్లో స్థానమిస్తారు. అలా సాయిబాబా యొక్క అగాధ లీలను వినటానికి దుర్లభమైన మంచి అవకాశము, ఆనందదాయకమైన సందర్భము వస్తాయి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచయించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని మొక్కుల కథాకథన అనే పేరుగల 30వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. 30వ
30వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలోనూ దీనికి ముందు రెండో అధ్యాయాల్లోనూ భక్తులకు కలిగిన దృష్టాంతం అనే స్వప్నాల గురించే ఉంది. అలాంటి స్వప్నాలు వ్యవహారికలో ఎప్పుడూ వచ్చే స్వప్నాలు, వీటిలో ఉన్న తేడా ఏమిటో దాని గురించిన వివేచనను ఇక్కడ చేయడం ప్రయోజనకరం. మేల్కొన్నప్పుడు తాము ఏ విషయాన్ని చూస్తారో, అనుభవిస్తారో, తమ మనసుల్లో తమ స్వభావానుసారం ఆలోచనల ప్రకారం ఏది గాఢంగా ముద్రించుకొని ఉంటుందో అదే వాళ్ళు స్వప్నంలో చూస్తారు. ముఖ్యంగా స్వప్నంలో వచ్చే అనుభవాల్లో తమ మూల స్వభావానికి స్వప్నంలో కనిపించే వ్యక్తులు లేదా పదార్థాలకు భావపరమైన సంబంధం ఉంటుంది. ఉదాహరణకి మనకి ఒకానొక వ్యక్తిపై ప్రేమ ఉంటే అతని స్వరూపం స్వప్నంలో కళ్ళ ముందు కనిపించి మనకి ఆనందం కలుగుతుంది. అయితే ఒకానొక వ్యక్తి పట్ల తిరస్కారం, వైరం, భయం ఉంటే అప్పుడు స్వప్నంలో మనం వారితో కలహిస్తాం, వాదిస్తాం లేదా భయపడి పారిపోతాం. కొన్నిసార్లయితే కల్పన మరింతగా పెరగడం వల్ల స్వప్నంలో మనం సంబంధం లేని ఎవరో వ్యక్తుల్ని, సంఘటనల్ని చూస్తాం. వీటితో తర్వాత జాగ్రత్తావస్థలో మనకి ఎలాంటి సంబంధమూ ఉండదు. ఇంటికి చెప్పొచ్చేదేమిటంటే తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి. యోగాలతో సంభవించే ఈ ఘటనల మీద కొందరికి అభిప్రాయం ఉంటుంది. ఇది 100% ఖచ్చితంగా జరుగుతుందని అనడానికి వీల్లేదు. దృష్టాంతాల పరిస్థితి మాత్రం పూర్తిగా వేరు. మొదట దృష్టాంతం మన ఆరాధ్య దైవం నుంచో, సద్గురువు నుంచో లేదా ఏదో ఒక మహనీయుడి నుంచో వస్తుంది, సాధారణ మానవుల నుంచి కాదు. దృష్టాంతంలోని స్వప్నంలో తనకు శ్రద్ధ, ప్రేమ ఉన్న వ్యక్తులు ఎదురుగా కనిపిస్తారనడంలో సందేహం లేదు. కానీ అప్పుడప్పుడు మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడని వ్యక్తులు కూడా మన ఎదుటికి వస్తారు, ఏదో ఆదేశాలిచ్చి పోతారు. ఈ అనుభవం లేదా దృశ్యానికి ఇదివరకటి తమ జాగ్రత్త అవస్థతో సంబంధం ఉండాలని లేదు. కానీ మళ్ళీ మేల్కొన్న తర్వాత దృష్టాంతంలో చూసిన సంఘటనల ఆదేశాలు 100% అనుభవంలోనికి వస్తాయి. శాంతాకృజిలోని లక్ష్మీచంద్ స్వప్నంలో భక్త బృందంతో పరివేష్టితుడైన గడ్డంతో ఉన్న ఒక సాధువుని చూశాడు. తర్వాత ఆయన చిత్రాన్ని అతను దాస్కను సంకీర్తనలో చూశాడు. అతను షిరిడీలో బాబా దగ్గరికి వెళ్ళడం సుఖించడం అతను షిరిడీలో బాబా దగ్గరికి వెళ్ళాడు, సుఖించాడు. బర్హన్పూర్ శ్రీ స్వప్నంలో ఇది వరకెన్నడూ చూడని సాయి మహారాజు వచ్చారు. పులగం అడిగారు. భర్తని తీసుకొని ఆమె షిరిడీ వెళ్ళింది. పులగం నైవేద్యాన్ని ముందు పెట్టగానే బాబా ఆ పళ్ళాన్ని 2 చేతుల్లో పట్టుకున్నారు. పులగాన్ని ముద్ద మీద ముద్ద తీసి ఎన్నడూ దాని మొహం చూడనట్లు నోట్లో కుక్కుకున్నారు. శివభక్తుడు మేగుడికి స్వప్నంలో బాబా గోడ మీద త్రిశూలం చిత్రాన్ని గీయమని ఆజ్ఞాపించారు. వెంటనే మర్నాడు పూణే నుంచి అనుకోకుండా వచ్చిన శివలింగం అతనికి బాబా వద్ద నుంచి లభించింది. మద్రాసు నుంచి వచ్చిన భజనా బృందంలోని వ్యక్తికి స్వప్నం వచ్చింది. అందులో సాయిబాబాతో ప్రశ్నోత్తర సంవాదం జరిగింది. మేల్కొన్న తర్వాత సాయిబాబా మీద ఉన్న సంశయ వృత్తి పోయి ఆయన చరణాలలో ఇతనికి భక్తి కుదిరింది. ఇదేమైనా సాధారణ స్వప్నమా? రఘునాథరావు టెండూల్కర్కి జీతంలో సగమైన పెన్షన్గా లభిస్తుందా లేదా అన్న చింత కలిగింది. సాయిబాబా అతని భార్య స్వప్నంలోనికి వెళ్ళి అతనికి 100 రూపాయలు పెన్షన్ ఇస్తే సరిపోతుందా అని అడిగినప్పుడు ఆమె, ఇదెందుకు అడుగుతున్నారు, మాకు మీపై విశ్వాసం ఉంది అని పూర్ణ శ్రద్ధతో సమాధానం ఇచ్చినప్పుడు ప్రసన్నులై ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు బాబా. అలాంటి మధురమైన అనుభవం ఆమెకి కలిగింది. డాక్టర్ కెప్టెన్ హాటేకి సాయిబాబా గ్వాలియర్లో తెల్లవారుజామున కలలో కనిపించారు. నన్ను మర్చిపోయావా అని అడిగారు. హాటే వెంటనే ఆయన పాదాలు పట్టుకొని, ఒకవేళ బిడ్డ తల్లిని మర్చిపోతే తరుణోపాయం ఎలా అని తోటలోని చిక్కుడుకాయలు కోసి స్వయం పాకానికి సరుకులు మూటగట్టి దక్షిణతో సహా ఆ చేటను బాబాకి అర్పించాడు.
అప్పుడే అతని కళ్ళు తెరుచుకున్నాయి. అదంతా స్వప్నమేనని అతనికి తెలిసిపోయింది. అయినా అతను ముంబైలో తన మిత్రుడికి వెంటనే ఉత్తరం రాసి నిజమైన వంట సామాగ్రిని, చిక్కుడుకాయలు, దక్షిణతో సహా షిరిడీకి తీసుకెళ్ళి బాబాకి అర్పించమని విన్నపం చేశాడు. ఆ మిత్రుడు అలాగే చేశాక నిమోన్కర్ మర్నాడు వాటిని వండి నైవేద్యంగా తెచ్చాక బాబా వేరే దేన్ని ముట్టకుండా చిక్కుడుకాయల కూరనే తిన్నారు. సప్తశృంగి పూజారి కాకా వైద్యకి సాయిబాబా పేరు తెలియదు. సీడీ ఎక్కడుందో కూడా తెలియదు. స్వప్నంలో దేవి అతనితో మనసులోని అశాంతిని పోగొట్టుకునేందుకు సాయిబాబా దగ్గరకు వెళ్ళమని చెప్పింది. నిజంగానే మర్నాడు ఏ ఆలోచన లేకుండా అతనికి మాధవరావు దేశపాండే లాంటి వాడి సహచర్యం లభించింది. షిరిడీకి ఏ ప్రయాస లేకుండా వెళ్ళి సాయిబాబా దర్శనాన్ని చేసుకొని మనసుని పెనవేసుకున్న అశాంతిని పోగొట్టుకొని పూర్తి ప్రశాంతిని పొందాడు. రహతాకి చెందిన కుశాల్ బాబు మధ్యాహ్న భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కళ్ళు మూతలు పడినప్పుడు బాబా స్వప్నంలోకి వచ్చి అతనితో ఇలా అన్నారు: ఇప్పుడే షిరిడీకి రా. మేల్కొన్న తర్వాత షిరిడీకి వెళ్ళాలని అతనికి కూడా ఎంతో కోరిక కలిగింది. కానీ గుర్రం దగ్గర లేకపోవడం వల్ల అతను వెళ్ళలేకపోయాడు. ఇంతలో ఆశ్చర్యం ఏమిటంటే బాబా ఆజ్ఞతో కాకాసాహెబ్ దీక్షిత్ గుర్రబండి తీసుకొని అతన్ని తీసుకెళ్లేందుకు వచ్చాడు. పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ ముంబైలో ఉండేవాడు. అతనికి బాబా రూపలక్షణాలు తెలియదు. దర్శనం కూడా ఎన్నడూ చేసుకోలేదు. స్వప్నంలో నా దగ్గరకు వచ్చి వెళ్ళు అని బాబా చెప్పారు. ఆయన ఉండే స్థలం అతనికి తెలియదు. కానీ అదే రోజు మధ్యాహ్నం దారి వెంబడి పోతూ ఉంటే దుకాణంలో ఓ ఫోటో కనిపించింది. అది ఆయనేనని బయటపడింది. ఆయనదేనని బయటపడింది. చిరునామా అడిగి అతను షిరిడీ వెళ్ళాడు. బాబాతో ఆయన సమాధి రోజు వరకు అక్కడే ఉండిపోయాడు. అలాగే రాబోయే 40వ అధ్యాయంలో వర్ణించినట్లు కీర్తిశేషులు దాబోల్కర్ హోలీ రోజు తెల్లవారుజామున నిద్రలో ఉన్నప్పుడు కలొచ్చింది. సాయి విశిష్టత చూడండి. అందమైన సన్యాసి వేషంలో నాకు దర్శనమిచ్చి నన్ను లేపారు. ఈ రోజు నేను భోజనానికి వస్తాను అన్నారు. ఇంతలో నిజంగానే మధ్యాహ్నం అందరూ భోజనం చేయబోయే ముందు దాబోల్కర్ యొక్క ఇద్దరు ముస్లిం మిత్రులు అనుకోకుండా శ్రీ సాయిబాబా అందమైన ఫోటోని తీసుకొచ్చారు. అంటే సాక్షాత్ బాబానే భోజనానికి వచ్చారు. సరే, పై ఉదాహరణల వల్ల చదువులకు వ్యవహారిక స్వప్నాల కన్నా దృష్టాంతాలు ఎంత వేరుగా ఉంటాయో తెలుస్తుంది. ఎందరో భావిక భక్తులకి బాబా స్వప్నంలో కనిపించారు, మాట్లాడినట్లు తోస్తుంది. కనుక ఎంతో భారంగా అయిపోయి తమకు గొప్ప ఆధ్యాత్మిక ప్రగతి కలిగిందని ఊహించుకొని లేదా తమకి బాబా సాక్షాత్కారమైందని భావించుకొని దాన్ని అందరితోనూ చెప్తూ ఉంటారు. నిజానికి వారు రాత్రింబవళ్ళు బాబా ధ్యానాన్ని, నామస్మరాన్ని చేస్తూ ఉండడం వల్ల బాబా తమకు దర్శనం ఇవ్వాలని, తమతో మాట్లాడాలని అని మనస్ఫూర్తిగా అనిపించడం వల్ల అలాంటి స్వప్నాలు వారికి వస్తాయి. కానీ ఇదంతా మనసు ఆడే ఆట, కల్పనల అల్లిక. అంటే అది ఆ వ్యక్తికి బాబా పట్ల ఉన్న భక్తిని తప్పకుండా ద్యోతకం చేస్తూ ఉంటుంది. ఈ విషయం అల్ప మహత్యం కలిగినదేమీ కాదు. కానీ ఈ స్వప్నాలంటే బాబా స్వయంగా తమ ఎదుట ప్రకటమై తమకు ఆయన సాక్షాత్కరించినట్లు కాదు. దానికోసం వాళ్ళు మేల్కొన్న తర్వాత దానికి సంబంధించి ఏదైనా ప్రత్యక్ష అనుభవం వారికి రావాలి. సరే, ఇదంతా చెప్పడం ఎందుకంటే అలా పొరపాటుగా అర్థం చేసుకొని కొందరు భక్తులు అహంకారానికి ఆహారంగా పోకూడదని, దానివల్ల తమ ముందున్న ఆధ్యాత్మిక ప్రగతి సాధించటంలోని ప్రయత్నాన్ని ఆపకూడదని మాత్రమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ కీ జై। 31వ అధ్యాయం మరణ సమయంలో మహాత్ముల దర్శన మహిమ। మహాత్ముల చరణాలు దృష్టి ముందుండగా ఏ ప్రాణులు మరణిస్తారో కృష్ణార్పణమైన ఆ దేహం ధన్యం, వారికి పునర్జన్మ ఉండదు। మహాత్ముల దృష్టి ఎదుట
అయిన మరణం కాదు, అది వైకుంఠ సుఖమే. దానితో వారు మృత్యులోకాన్ని జయిస్తారు. మళ్ళీ పుట్టుక అనే శోకం వారికుండదు. మహాత్ములు చూస్తుండగా దేహత్యాగం చేస్తే వారికి పునరావృత్తి ఉండదు. అదే సకల పాపాలకు నిష్కృతి. వారు ఖచ్చితంగా ఉద్ధరింపబడతారు. మహాత్ములను నఖశిఖ పర్యాంతం అలా చూస్తూ దేహం పతనమైతే దాన్ని మరణమని ఎలా అనగలం? అది నిజంగా నిజోద్ధరణే. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడిచిన అధ్యాయంలో సప్తశృంగీదేవి భక్తుడి కథ చెప్పాను. అలాగే మాధవరావు ముక్కుని సాయిబాబా ఎలా తీర్పించారో, కుశాల్ షావుకారు రామ్లాల్కి స్వప్నంలో ఎలా దర్శనమిచ్చారో, రామ్లాల్ని తమ నిర్యాణ పర్యాంతం తమ దగ్గర ఎలా ఉంచుకున్నారో కూడా వర్ణించాను. ఇప్పుడు చెప్పబోయే కథ అంతకంటే అపూర్వమైనది. శ్రోతలు మాత్రం దీన్నెంతో శ్రద్ధగా వినాలి. మానస సరోవరానికి వెళ్తున్న ఒక సన్యాసికి ముక్తి ఎలా లభించిందో, బాలక్రామ్ మాన్కర్, తాత్యా సాహెబ్ నూల్కర్, మేఘుడు వీరి కోరికలను బాబా ఎలా నెరవేర్చారో, అసలు వీళ్ళైతే మానవులు, అలా కాక పులిలాంటి క్రూర జంతువుకి కూడా తమ చరణార విందాలలో ఎలా స్థానమిచ్చారో, ఆ కథలన్నీ నిజానికి చాలా పెద్దవి. అయితే గ్రంథం విస్తరిస్తుందని వాటి సారాన్ని సంక్షిప్తంగా చెప్తాను. అవి శుభకరమైనవి. మరణ సమయంలో బుద్ధి లేదా ఆలోచన ఎలా ఉంటుందో దాన్ని బట్టే ప్రాణులకు మరుజన్మ లభిస్తుంది. భగవద్గీత 8వ అధ్యాయం చూడండి. ఎం వాహి సర్వేణ భావం త్యాజస్థానేంత కలేబరం తం వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అంత్యకాలంలో మానవులు ఏ భావాలను స్మరిస్తూ దేహాన్ని వదిలేస్తారో వారు అలాంటి భావం యొక్క స్మరణచే కలిగిన సంస్కారం కలిగి ఉండటం వల్ల ఆయా రూపాన్నే పొందుతారు. ఉదాహరణకి కీటకం భీతితో భ్రమరమవుతుంది. హరిణం మీదున్న ప్రీతి వల్ల తన సంసారాన్ని సంపూర్ణంగా త్యాగం చేసినప్పటికీ జడాభరతుడు మళ్ళీ హరిణి యోనిలోనే జన్మించవలసి వచ్చింది. ఇతను ఋషదేవుడి కొడుకు. తండ్రి తరువాత అనేక సంవత్సరాలు ఉత్తమ రీతిలో రాజ్యాన్ని పాలించి సంసారం చేసి నివృత్తి పొందాడు. వనాలకు వెళ్ళి ఈశ్వర భక్తిలో లీనమై కాలం గడిపాడు. ఒకరోజు వండకీ నది దగ్గర జపం చేస్తూ కూర్చున్నప్పుడు దాహంతో వ్యాకులం చెందిన ఒక హరిణం అక్కడికొచ్చి నీరు త్రాగసాగింది. ఇంతలో దాని చెవిలో భయంకరమైన సింహగర్జన వినిపించింది. పారిపోయేందుకు ఎక్కడా వేరే చోటు లేకపోవటం వల్ల అది నది ఆవలి ఒడ్డుకి పోవటం కోసం తీవ్రంగా గెంతింది. అదప్పుడు గర్భిణి. అందువల్ల ఆ గర్భం నదిలో జారి పడిపోయింది. అయితే దాన్ని లెక్క పెట్టకుండా ఆ హరిణి ఆవలి తీరంలో ఉన్న ఒక గుహలోకి వెళ్ళిపోయింది. కానీ భయంతోనూ అలసట వల్ల అది వెంటనే మరణించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీకి జై. ఇక్కడ భరత మహారాజుకి ఆ నిరాధారి హరిణం పిల్ల నదిలో కొట్టుకుపోవడం చూసి దయ కలిగింది. ఆ పిల్లని ఎత్తి పట్టుకుని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అక్కడ దాన్ని కడుపున పుట్టిన బిడ్డలాగా సాకుతూ దానికి తాగడానికి తినడానికి అవసరమైన ఏర్పాటు చేయడము, అరణ్యంలోని ఇతర జంతువుల నుంచి సంరక్షణ చేయడము, ప్రేమతో దాన్ని ముద్దు చేయడము, వీటిలో అతని సమయం అంతా గడిచిపోసాగింది. ఆ హరిణం పిల్ల నిరంతరం అతని వద్దే ఉండేది. అది తప్ప అతనికి మరో ఊసే ఉండేది కాదు. తర్వాత భరత మహారాజుకి ఈశ్వరుని పట్ల కూడా శ్రద్ధ తగ్గిపోయింది. రాత్రింబవళ్ళు ఆ లేడి పిల్లని గురించి ఆలోచించసాగాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. యోగ మార్గానికి విఘ్నాలు వస్తాయని,
రాజ్యపాలన వ్యవహారాలను, భార్య, పుత్రులు మొదలైన వారిని త్యాగం చేసిన వారే ఓ చిన్న హరిణం పిల్ల మోహంలో ఆసక్తులవడం. వినాశకాలే విపరీత బుద్ధి అని అందుకే అంటారు కాబోలు. సరే, కాలం ఎవరి కోసమూ ఆగదు. భరతునికి మరణ సమయం ముంచుకొచ్చింది. అతను చివరి శ్వాస తీసుకుంటూ ఉండగా అతని ఎదుట తనకి సర్వమూ తెలిసినట్లు ఆ హరిణం పిల్ల దీన వదనంతో శోకాకులమై కూర్చుంది. భరత మహారాజు దాని ఈ స్థితిని చూస్తూ ఉండిపోయాడు. సరిగ్గా అలా దాని పట్ల ఆసక్తుడై ఉన్న ఆ స్థితిలో అతను ప్రాణాలొదిలాడు. అంతే మతిహి సాగతిహి. ఈ న్యాయాన్ననుసరించి అతనికి ముక్తి అయితే లభించలేదు. మానవ యోని కూడా లభించక ఆ పశుయోనిలో హరిణం కడుపున జన్మించవలసి వచ్చింది. అంతేకాదు, ఆ తరువాత బ్రాహ్మణ కులంలో మళ్ళీ మరో జన్మ తీసుకోవలసి వచ్చింది. ఇది వరకు అతను చేసిన తపస్సు మూలాన అతనికి ఆ యోనుల్లో గత జన్మలు గుర్తుండడం వల్ల తర్వాత అతను ఏ రకమైన మోహానికి చిక్కుకోకుండా అలిప్తంగా ఉండి తనను తాను ఉద్ధరించుకున్నాడు. చివరి యోనిలో అతను సదా జడుడిలా అంటే మూర్ఖుడు, బధిరుడిలా, మూగవానిలా వ్యవహరిస్తూ ఉండడంతో లోకులతన్ని జడభరతుడని పిలిచేవారు. అంత్యకాలంలో దృష్టి ముందు ఏ ఏ రూపాలుంటాయో అదే రూపాల్లో మళ్ళీ జన్మ తీసుకోవలసి ఉంటుంది. భగవంతుడి చరణాల్లో లీనమైన ఆ మానవులకు తిరిగి జన్మించవలసిన అవసరం ఉండదు. భగవద్గీత 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానులు అదే అంటారు. అస్తకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రాయాతి స మద్భావం యాతి న్యాస్యత సంశయః. అంత్య సమయంలో నన్నే స్మరిస్తూ దేహాన్నొదిలిన వారు నా స్వరూపాన్నే పొందుతారు. అంటే తిరిగి జన్మించరు. అందులో సందేహమేమీ లేదు. అందుకోసమే భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండడం అలవాటు చేసుకోవాలి. చివరి సమయంలో తికమక పడకూడదు. భగవంతుని స్మరణలోనే ఉండాలి. శ్రీకృష్ణుడు అర్జునునికి అదే చెప్పారు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యార్పిత మనోబుద్ధిర్ మామే వైష్యస్య సంశయః. నిరంతరం నన్నే స్మరిస్తూ నీ స్వధర్మమైన యుద్ధం కూడా చెయ్యి. ఈ ప్రకారంగా నాకు మనస్సుని బుద్ధిని అర్పించి వ్యవహరిస్తే నువ్వు నన్నే పొందుతావు. అందులో సందేహం లేదు. జీవించి ఉన్నన్నాళ్ళు జాగృతిలో ఉండాలి. తీరా మరణ సమయంలో ఒకవేళ నిద్రిస్తే వారు దేనికోసం సత్సంగం చేశారో అదంతా వ్యర్థమైపోతుంది. కనుక భావార్థులైన భక్తులు తమకు మరణానంతరం కలగబోయే స్థితికి బాధ్యతను మహాత్ముల చేతికి అప్పగిస్తారు. ఎందుకంటే మరణానంతరం జన్మించకపోవడం అన్న విషయం వారికే తెలుస్తుంది. చివరి తోడు వాళ్ళొక్కరే. ఈ విషయానికి సంబంధించి సాయి ఎదుట జరిగిన ఓ మధురమైన విషయాన్ని, అంటే మమతల సౌరభాలను వెదజల్లే సాయికి తమ భక్తుల పట్ల కడుపున పుట్టిన బిడ్డపై ఉండే ప్రేమలాంటిది ఉండడం శ్రోతలకు కనిపిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. आनंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరద్ బాబూజీకి జై. ఎక్కడి మద్రాసు, ఎక్కడి షిరిడి, ఎక్కడి మానస సరోవరాది
సరోవ సరోవర అధిరోహణ. అయితే భక్తులకి కాలం కలిసొచ్చిందంటే బాబా వారిని తమ పాదాల వద్దకు లాక్కుంటారు. ఓసారి విజయానందుడనే మద్రాసులో నివసించే ఒక సన్యాసి మద్రాసు నుంచి మానస సరోవరానికి వెళ్ళాలని ఉప్పొంగే ఉల్లాసంతో బయలుదేరాడు. ఓ జపాను ప్రయాణికుడి వద్ద మానస మానస సరోవరం మేపుని చూసి ఆ సరోవరాన్ని చూడాలని విజయానందుడు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. దారిలో షిరిడీ గ్రామం తగిలింది. సాయిబాబాకున్న దైవశక్తి గురించిన కీర్తిని విని ఉన్నాడు కనుక ఆయన్ని దర్శించుకోవాలన్న తీవ్ర ఇచ్ఛతో ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ అతను ఆ గ్రామానికి వచ్చాడు. సాయి మహారాజ్ గొప్ప మహాత్ములని, ఆయన కీర్తి జగత్తులో ఎంతో ప్రసిద్ధి చెందింది. అది విని ఆయన్ని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఆ దారినే పోతున్న ఆ సన్యాసి షిరిడీలో ఆగాడు. ఆ సమయంలో షిరిడీలో హరిద్వార్కి చెందిన సోమదేవ స్వామీజీ ఉన్నారు. ఆయన భక్త బృందంతో ఉన్న ఆ సన్యాసిని సహజంగా కలవడం జరిగింది. అప్పుడు అతను ఆ సన్యాసిని మానస సరోవరం అక్కడికి ఎంత దూరం ఉందని అడిగాడు. దానికి ఆ స్వామీజీ ఇలా అన్నారు: గంగోత్రికి పైన 50 మైళ్ళ దూరం, 80 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ బాగా మంచు కురుస్తుంది. ప్రతి 50 కోసుల 100 మైళ్ళు అంటే 160 కిలోమీటర్ల మధ్యకి భాష మారుతుంది. భూటాన్లో ఉండే ప్రజల అనుమానాలతో పరదేశీయులు చాలా బాధలు కలుగుతాయి. స్వామి నోటి ద్వారా ఆ సమాధానాన్ని విన్న ఆ సన్యాసికి నిరుత్సాహం కలిగింది. అతని మనసు వికలమై అతను చింతలో పడిపోయాడు. సన్యాసి అప్పుడు సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన పాదాలకు సాష్టాంగం చేశాడు. మనసు ప్రశాంతిని పొందింది. అతను అక్కడే ఆసనం వేసుకుని కూర్చుండిపోయాడు. ఇంతలో బాబా మనసు క్రుద్ధమైంది. ఆయన అక్కడున్న వారితో, ఈ సన్యాసిని తరిమేయండి, ఇతని సాంగత్యం పనికిరాదు అన్నారు. అసలే ఆ సన్యాసి షిరిడీకి కొత్తవాడు. బాబా స్వభావం గురించి అతనికి అసలేమీ తెలియదు. బాబా కేకలు విని అతను మనసులో సిగ్గుపడ్డాడు. అయినా ఇతర భక్తులు బాబాకు చేస్తున్న సేవను చూస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. అది ఉదయం వేళ జరిగే దర్బారు. మసీదులో భక్తులు కిటకిటలాడిపోతున్నారు. భక్తులు తీసుకొచ్చిన పూజా సామగ్రిని విధిపూర్వకంగా వాళ్ళు బాబాకి చేసే పూజను చూసి అతను విస్మయం చెందాడు. కొందరు బాబా పాదాలు కడుగుతున్నారు. ఆయన కాలి బొటన వ్రేలిని ఉద్ధరణలోని నీటిలో ముంచి దాన్ని తీర్థంగా తీసుకొని శుద్ధ భావంతో వాళ్ళు త్రాగుతున్నారు. కొందరు దాన్ని కళ్ళకద్దుకుంటున్నారు. కొందరు ఆయనకి గంధం పూస్తున్నారు. కొందరు అత్తరు లాంటి సుగంధ ద్రవ్యాలను ఆయన దేహానికి పూస్తున్నారు. భక్తులంతా తమలో ఉండే బ్రాహ్మణ శూద్రులనే జాతి భేదాలను అంటరాదనే భావాన్ని విస్మరించారు. బాబా తనతో కోపంగా మాట్లాడినప్పటికీ సన్యాసికి ఆయన పట్ల ప్రేమ పెల్లుబికింది. అతను వెనుకంజ వేయలేదు. తాను కూర్చున్న చోటు నుంచి లేవలేదు. సరే, ఆ ప్రకారంగా ఆ సన్యాసి షిరిడీలో 2 రోజులున్నాడు. అంతలో అతనికి తన తల్లి గ్రామంలో తీవ్రమైన జబ్బుతో ఉన్నట్లు ఉత్తరం వచ్చింది. దాంతో అతనికి చాలా దుఃఖం కలిగింది. తల్లిని కలవాలని అతని మనసు కనిపించి తన ఊరికి తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అయితే బాబా ఆజ్ఞ తీసుకోకుండా అతనికి అక్కడి నుంచి అడుగు ముందుకు పడలేదు. అప్పుడు ఆ జాబు చేత్తో పట్టుకొని అతను మసీదుకి వెళ్ళాడు. తల్లి ఆరోగ్యం గురించి చెప్పి బాబాకిలా విన్నపం చేశాడు: సమర్థ సాయి మహారాజా, అమ్మని కలవాలని మనసు పీకుతోంది. దయతో నాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. ప్రయాణానికై బయలుదేరి నా మీద కృప చూపండి. సన్యాసి పరుగున వెళ్ళి బాబా చరణాలు పట్టుకున్నాడు. మళ్ళీ ఇలా అన్నాడు: దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. నా తల్లి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని నా కోసం ఎదురు చూస్తూ నేల మీద పడుండి ఉంటుంది. ఆమె కంటి చూపైనా నాకు దక్కనిస్తే ఆమెకు అంతిమ సుఖం కలుగుతుంది. అయితే సాయి సమర్థులు సర్వజ్ఞులు,
సన్యాసికి ఆయువు తీరిపోయిందని ఆయనకు తెలుసు కనుక అతనితో ఆయనేమన్నారో శ్రద్ధగా వినండి. తల్లిపై అంత ప్రేమన్నవాడివి మరి ఈ సన్యాసి వేషం ఎందుకేస్తున్నావు? ఈ వేషానికి అహంకారం, మాయా, మమకారాలు శోభించవు. అలా నీవు కాషాయ రంగు బట్టలకు కళంకం తెస్తున్నావు. దుఃఖించకు, వెళ్ళి హాయిగా కూర్చో, కొద్ది రోజులు గడవని. అప్పుడు ఆ తరువాతేం చేయాలో చూద్దాం. మనసులో ధైర్యం పెట్టుకో. వాడాలో బాగా దొంగలొస్తారు. తలుపులు చక్కగా మూసేసి జాగ్రత్తగా ఉండు. లేకపోతే ఆ దొంగలు సర్వం దోచుకుపోతారు. తీవ్రంగా దాడి చేస్తారు. ఐశ్వర్యం ఎప్పుడూ ఉండేది కాదు. శరీరం ఎప్పటికీ నశ్వరమే. మరణం మన వెన్నంటే ఉంటుందని తెలుసుకొని శాస్త్రాల్లో చెప్పినది నీ ఆచరణలో పెట్టు. ఈ లోకంలో దేహం, భార్య, పిల్లలు మొదలైన విషయాల్లో నేను, నాది అన్న అభిమానం ఉంటుంది. దానివల్ల 3 రకాల దుఃఖాలు ఉత్పన్నమవుతాయి. వీటిని ఐహిక అనర్థాలంటారు. రెండవ అనర్థం పారలౌకికమైనది, అంటే ఆముష్మికం. లోకులు కోరుకునే ఈ పరలోకం కూడా మోక్షాన్ని ప్రాప్తింపచేసుకోవడంలో అవాంతరాలను తీసుకొస్తుంది. సదా అధోముఖం, అక్కడ నుంచే కింద భూమి మీద ఇహలోకంలోకి తిరిగి రావడం సదా సంభవిస్తుంది. అధోముఖంగా ఉంటుంది. పరలోకంలో పుణ్యాన్ని సంపాదించలేము. పరలోక ప్రాప్తిలో నిర్భయత్వం ఉండదు. ఎందుకంటే పుణ్యం పూర్తయిపోతే అక్కడి నుంచి కూడా కింద ఈ లోకంలో పడిపోయే భీతి ఉంటుంది. అలా ఈ ఐహిక, పారలౌకిక, ఆముష్మికం లోకాల 2 అనుభవాలు కూడా ఆపదలను తీసుకురాగలవే. కనుక వాటిని పూర్తిగా త్యాగం చేస్తేనే అవి ఆనందాన్ని ఉత్పన్నం చేయడానికి ముఖ్య కారణాలవుతాయి. సంసారం అంటే అసహ్యం కలిగి హరిచరణాల్లో స్థిరంగా లీనమైపోయి ఉండే వారి సంసార బంధనాలు విడిపోతుంది. ఇప్పుడు అవిద్య ప్రభావం ఎగిరిపోయిందని తెలుసుకోవాలి. హరిభజన, నామస్మరణాల్లో నిమగ్నమైపోతే పాపం, తాపం, దుఃఖం, దైన్యం, పేదరికం వగైరాలన్నీ పారిపోతాయి. హరిని గొప్ప ప్రేమతో ధ్యానిస్తే ఆయన సంకటాలను ఎగరగొట్టి మనలను రక్షిస్తారు. నీ పూర్వజన్మ పుణ్యం చాలా గొప్పది కనుకనే ఈ స్థలం మీద ప్రీతితో నీవిక్కడికొచ్చావు. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా విను. జన్మని సార్థకం చేసుకో. రేపటి నుంచి శ్రీమద్భాగవత పురాణాన్ని మనస్ఫూర్తిగా పారాయణ చెయ్యి. ఈ గ్రంథాన్ని త్రికరణ శుద్ధిగా 3 సప్తాహాలు పారాయణ చెయ్యి. కోరికలన్నింటినీ త్యజించి మళ్ళీ మళ్ళీ లోతుగా పరిశీలించాలన్న తపనతో ఈ గ్రంథాన్ని విను లేదా శ్రద్ధగా చదువు. అప్పుడు భగవంతుడు ప్రసన్నుడై సమస్త దుఃఖాలను అంతం చేస్తాడు. మాయామోహాలు శాంతిస్తాయి. నీకు అత్యంత సుఖం కలుగుతుంది. కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పరిశుభ్రంగా శ్రీహరి చరణాలను మనసులో పెట్టుకొని ఆ నియమాన్ని యథావిధిగా పూర్తి చెయ్యి. నీకు ప్రపంచంలో ఆసక్తి తొలగిపోతుంది. స్వయంగా సాయిబాబా తమ దేహానికి మరణం ఆసన్నమవటం చూసి ఇదే ఉపాయాన్ని ఆలోచించారు. దేన్ని చదివితే మృత్యుంజయుడు సంతుష్టుడవుతాడో శ్రీధర స్వామి రచించిన రామ విజయం అనే గ్రంథాన్ని చదివించుకున్నారు. మృత్యుంజయుడు కల్పాంతంలో జగత్తుని సంహరించే దైవం అంటే శంకరుడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మర్నాడు ఉదయాన సన్యాసి విజయానందుడు సౌతము ముఖ్య ప్రలక్షణము స్నానాదికాలు పూర్తి
చేసి బాబాకు దోసెడు పూలు సమర్పించి ఆయన చరణ ధూళిని తలపై ధరించాడు. తరువాత భాగవతాన్ని, ఇది మరాఠీ భాషలోని భాగవతం కాదు, సంస్కృత భాషలోని భాగవతం పురాణమైన ఉండాలి. ఎందుకంటే మద్రాసుకి చెందిన ఈ సన్యాసికి మరాఠీ భాషను చదవడము అసాధ్యము. సంకలో పెట్టుకొని చదివేందుకు ఏకాంతం కావాలి అని లెండిబాగులోని ఓ చక్కని ప్రశాంత ప్రదేశాన్ని చూసుకొని అతను అక్కడికి వెళ్ళి ఆసనము వేసుకొని పారాయణం ప్రారంభించాడు. సన్యాసి ఈశ్వరుని భక్తుడు అయినా అతను 2 సప్తాహాలు పూర్తి చేశాడు. 3వ సప్తాహం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అతనికి అస్వస్థత కలిగింది. ఆసక్తి పెరిగిపోవటం వల్ల సప్తాహము అలాగే అసంపూర్తిగా వదిలివేసి అతను వాడకి తిరిగి వచ్చేశాడు. అతి కష్టం మీద 2 రోజులు ఈడ్చాడు. 3వ రోజు ఉదయించి గాని ఆ వ్యక్తి అస్తమించడు. ఫకీరు బాబా ఒడిలో తల పెట్టుకొని ఆ సన్యాసి చనిపోయాడు. శారీరక ఐహిక విషయాలపై ఆసక్తి నశించిపోయి దేహముక్తుడైనాడు. సన్యాసి మరణం గురించి బాబాకి చెప్పినప్పుడు ఆయన అతని దేహాన్ని రోజంతా అలాగే ఉంచండి, ఈ లోపల అతన్ని పూడ్చవద్దు. హిందూ ధర్మాన్ని అనుసరించి సన్యాసి ప్రేతాన్ని తగలబెట్టారు, దాన్ని భూమిలో పాతి పెడతారు అన్నారు. బాబా అలా అన్నారని సన్యాసి ప్రేతం ఒకవేళ బ్రతుకుతుందేమోనని మనసులో ఎంతో ఆశతో భక్తులు ఆ ప్రేతాన్ని అలాగే ఉంచారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. ఒకసారి పోయిన ప్రాణం ఎప్పుడైనా తిరిగి వస్తుందా? కానీ బాబా మాట అంటే అది ఖచ్చితంగా జరుగుతుందని వారికి అనిపించింది. అందుకే వారు ఆ దేహాన్ని అలా రక్షించారు. తరువాత దానికి ప్రయోజనం కలిగింది. వారసులు లేని ఆ ప్రేతం అలా సంరక్షించబడడం చూసి పోలీసులకు కలిగిన సంశయం తొలగిపోయింది. ఒకసారి చనిపోయిన వారికి అస్తిత్వం తిరిగి ఎక్కడ? చనిపోయిన వారిని బ్రతికించడం ఎలాగో బాబాకి తెలీదా? కానీ ఇక్కడ ఆ ప్రేతాన్ని సరైన విచారణ జరపకుండా భూమిలో పాతకూడదన్నదే బాబా ఉద్దేశం. వారసులు లేని వారి విషయంలో ప్రభుత్వానికే అధికారం ఉంటుంది. ఆకస్మికంగా మరణించడంపై వారు విచారణలు చేస్తారు. కనుక ఆ విచారణకు ముందు ప్రేతాన్ని పోర్చకూడదని బాబా అలా అన్నారు. సరే, తర్వాత ఇదంతా ముగిసింది. యథావిధిగా ప్రేత సంస్కారం అయిపోయింది. సరైన చోటులో అది పాతి పెట్టబడింది. మహాత్ముడి సన్యాసికి సద్గతి ఇవ్వటం అనే సాయిబాబా కార్యం పూర్తయింది. ఇప్పుడు శ్రోతలకు మరో సంగతి వర్ణిస్తాను. క్షణం పాటు విచారపూర్వకంగా మనసు పెట్టి వింటే సాయిబాబా వ్యాపకత కనిపిస్తుంది. బాలక్రామ్ అనే పేరు గల ఒక గొప్ప బాబా భక్తుడు ఉండేవాడు. అతని ఇంటి పేరు మాన్కర్. అతను ఓ గృహస్థు. అతని భార్య చనిపోయాక గృహస్థాశ్రమ కర్తవ్యాన్ని నిర్వహించడం అతనికి చాలా కష్టమైంది. అతని మనసులోని శాంతి చలించింది, కానీ అదృష్టం అతని తలుపు తట్టింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. పూర్వజన్మలో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. పూర్వజన్మలో సంపాదించిన పుణ్యపరమాన్నట్లు సాయి చరణ సాన్నిధ్యంలో అతనికి లభించింది. అతనికి దృఢమైన భక్తి, సంసారం పట్ల పూర్ణ వైరాగ్యం
ఉన్నతమైనాయి ఉత్పన్నమైనాయి. సంసారంలోని కోరికలు, అభిప్రాయాలు, వాంఛలు, పిల్లా పాపలతో ఉన్న బంధాలన్నీ తెగిపోయి అసామాన్య అదృష్టంతో ఈ మాస్టర్ సంసారం నుంచి బయటపడ్డారు. చూడండి, అప్పుడు పరమార్థ ద్వారానికి అవాంతరమైన పరసేవ, ఇతరుల వద్ద ఉద్యోగం అనే అందమైన గొలుసుని అతను తన కొడుకు మెడలో వేసి అతన్ని ఆ ఉద్యోగంలో పెట్టి ఈ లోకంలోని కర్తవ్యాలకు తాళం వేశాడు, ముగించాడు. ఇది కూడా ఒక రకమైన సన్యాసమే. సన్యాసం అనేక రకాలుగా ఉంటుంది, కానీ ప్రయత్నం చేసినా బ్రహ్మజ్ఞానం లభించని దానివల్ల తరువాత అడుగడుగునా బాధలు కలుగుతాయి. కనుక మూర్తీభవించిన ఔదార్యమే అయిన సాయినాథులు మాస్టర్కున్న అనన్య భక్తిని చూసి అతనిపై కృప చూపాలని మనసులో అనుకున్నారు. ఆయన అతని వైరాగ్యాన్ని దృఢతరం చేశారు. అనంత జన్మల సంస్కారాలు ఆవరించి ఉండటం వల్ల మాస్టర్ యొక్క సంచల చిత్తం స్థిరంగా ఉండేది కాదు. మనోభావాలని ప్రబల తరంగాలు ఉవ్వెత్తున ఎగిసి అతని వైరాగ్యం ఎప్పుడూ స్థిరంగా ఉండేది కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. మాన్కర్ తపస్సులో నిమగ్నమైనప్పుడు కొండ మీద సాయిబాబా అతనికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు. మాన్కర్కి స్వయంగా ఆ అనుభవం కలిగింది. ధ్యానంలో నిమగ్నమైనప్పుడు తన ధ్యేయం యొక్క సాక్షాత్ దర్శనం కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ మాన్కర్ జాగ్రత్తావస్థలో ఆసనం వేసుకుని కూర్చుని ఉండగా అతను శ్రీ సాయి సమర్థుని చూశాడు. కేవలం కళ్ళతో చూడటమే కాదు, బాలకరామ్ బాబాని అడిగాడు, బాబా నన్నిక్కడికి ఎందుకు పంపించారు? దీనికి బాబా ఇచ్చిన జవాబు వినండి. నీవు షిరిడీలో ఉన్నప్పుడు నీ మనసులో అనేక రకాల ఆలోచనలు రేగాయి. కనుకే మనోచాంచల్యాన్ని స్థిరపరచడానికి ఇక్కడ కొండ మీదకు వెళ్ళమని నేను నిన్ను ఆజ్ఞాపించాను. పృథ్వీ, నీరు మొదలైన పంచమహాభూతాల మిశ్రణలో ఒకదానిపై ఒకటిగా పెట్టి నిలబెట్టిన ఈ 3.5 మూరల పొడిగైన ఇంటికి శరీరం బయట నేను లేనట్లు నీ దృష్టికి అనిపించింది. అప్పుడు అక్కడున్న నేనే ఇప్పుడు ఎక్కడా ఉన్నాను. చక్కగా ప్రశాంత చిత్తంతో చూడు. ఆ ఉద్దేశంతోనే అక్కడి నుంచి నిన్నెక్కడికి పంపించాను. అది తెలుసుకో. సరే, తరువాత మాన్కర్ మనసులో నిశ్చయించుకున్న కాలపరిమితి అయ్యాక తన బసకి తిరిగి రావటానికి మచ్చేంద్రగఢ్ వదిలేశాడు. వాంద్రా గ్రామంలో ఉందతని నివాసం. అక్కడికి వెళ్ళాలని మనసుకు అనిపించడం వల్ల పుణే నుంచి దాదరు వరకు రైలు బండిలో ప్రయాణించాలని అతను నిశ్చయించుకున్నాడు. అతను పుణే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకొని టైంకి కిటికీ దగ్గరకు వచ్చాడు. అప్పుడే ఓ తమాషా జరిగింది. కిటికీ దగ్గర నడుమికి కౌపీనం చుట్టుకొని భుజం మీద గొంగళి వేసుకున్న ఓ రైతు ప్రయాణికుడు కనిపించాడు. తను ఎన్నడూ ఆ రైతును చూడలేదు. దాదర్కు టికెట్ తీసుకొని ఆ రైతు వెనక్కి తిరిగాడు. కళ్ళెదుట బాలకరామ్ని చూసి
అతని దగ్గరగా వచ్చాడు. అతను బాలక్రామ్ని మీరెక్కడికి వెళ్తున్నారని అడిగాడు. బాలక్రామ్ దాదర్కి వెళ్తున్నానని అనగానే అతను ఆ టికెట్ను అతనికి ఇచ్చేసి ఇలా అన్నాడు, నేను కూడా దాదర్కే పోవాల్సి ఉంది, కానీ ఇక్కడ మరో ముఖ్యమైన పని ఉన్నట్లు నాకు గుర్తొచ్చింది, కనుక నా ప్రయాణం ఆగిపోయింది. జేబులోని డబ్బు ఖర్చు పెట్టిన టికెట్టు దొరకటం కష్టం. ఆ పని ఏ శ్రమ లేకుండానే లభించిందని మాన్కర్కి ఎంతో తృప్తి కలిగింది. తరువాత అతని డబ్బు అతనికి తిరిగిచ్చేయటానికి మాన్కర్ జేబులోంచి డబ్బు తీసినప్పుడు ఆ రైతు జనసందోహంలో కలిసిపోయి ఎక్కడ మాయమయ్యాడో కానీ మళ్ళీ కనిపించలేదు. అతన్ని వెతకాలని బాలకరాం ప్రయత్నించాడు, కానీ అదంతా వ్యర్థమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
సాయి బాబా